ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి మనస్ఫూర్తిగా సమాధానం చెప్పండి. మీ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ఎంతవరకు వెళ్తారు? ₹1,00,000 ఖర్చు చేస్తారా? అప్పు చేస్తారా? మీ బంగారం తాకట్టు పెడతారా? లేక మీ జీవితంలో ఎన్నో సంవత్సరాల కష్టాన్ని మరోసారి భరిస్తారా? ఎందుకంటే ప్రతి తల్లిదండ్రికి తమ పిల్లల చదువు అనేది ఖర్చు కాదు, అది వారి జీవితంలో అతిపెద్ద కల. అయితే ఒకప్పుడు ఈ కలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గముందని అందరూ అనుకునేవారు. అది కార్పొరేట్ స్కూల్. పెద్ద భవనం ఉంటేనే మంచి చదువు ఉంటుందని, ఇంగ్లీష్లో మాట్లాడితేనే భవిష్యత్తు బాగుంటుందని, ₹1,00,000 ఫీజు కడితేనే పిల్లలు జీవితంలో ఎదుగుతారని ఒక అభిప్రాయం సమాజంలో బలంగా ఏర్పడిపోయింది. ఆ అభిప్రాయం వల్ల ఎంతమంది తల్లిదండ్రులు రాత్రిలు నిద్రపోలేదో లెక్కలేదు. ప్రతీ నెల ఫీజు తేదీ దగ్గర పడితే గుండె వేగంగా కుట్టుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిల్లల కోసం సంతోషంగా అప్పులు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. తమ అవసరాలను వదులుకొని పిల్లల చదువునే మొదటి ప్రాధాన్యంగా పెట్టిన కుటుంబాలు ఉన్నాయి. కాని ఈరోజు ఒక గ్రామం ఆ ఆలోచననే పూర్తిగా మార్చేస్తోంది. అవును, ఒక చిన్న గ్రామం, కాని అది చూపిస్తున్న మార్పు మాత్రం చాలా పెద్దది. ఆ గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల వేలాది కుటుంబాల్లో మళ్లీ ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచుతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఉదయం సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పచ్చని చెట్ల మధ్యనుంచి చల్లని గాలి వీచుతోంది. దూరంగా పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఒక అందమైన భవనం ఎదురుగా కనిపిస్తోంది. విశాలమైన ప్రవేశద్వారం, చుట్టూ పరిశుభ్రమైన ప్రాంగణం, క్రమబద్ధంగా నాటిన మొక్కలు, మెరిసే భవనం. చూస్తే ఎవరికైనా ఇది ₹1,00,000 ఫీజు వసూలు చేసే అంతర్జాతీయ స్కూల్ అనిపిస్తుంది. కాని అక్కడికి వెళ్లి పేరు చదివిన క్షణంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆశ్చర్యపోతారు. ఇది ప్రభుత్వ పాఠశాల. అవును, ప్రజల పిల్లల కోసం నిర్మించిన ప్రభుత్వ పాఠశాల. ఈ మాట వినగానే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మన మనసుల్లో ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. ప్రభుత్వ పాఠశాల అంటే పాత భవనాలు, తక్కువ సౌకర్యాలు, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం అనే భావన. కాని ఇప్పుడు అదే భావనను చెరిపేయడానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని ఈ పాఠశాల గేటు ముందు నిలబడ్డాడు. అతని చేతులు గట్టిగా తన బిడ్డ చేతిని పట్టుకున్నాయి. ఆ తండ్రి కళ్లలో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే అతను ఇలాంటి దృశ్యాన్ని ఊహించలేదు. తన చిన్నతనంలో చదివిన ప్రభుత్వ పాఠశాల జ్ఞాపకం అతని కళ్ల ముందు మెదిలింది. మట్టి నేల, పాత బెంచీలు, వర్షం వస్తే కారే పైకప్పు, వేసవిలో ఊపిరి ఆడని తరగతి గదులు. అదే తనకు తెలిసిన ప్రభుత్వ పాఠశాల. కాని ఇప్పుడు తన ఎదుట కనిపిస్తున్న దృశ్యం మాత్రం పూర్తిగా భిన్నం. ఆధునిక భవనం, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, పచ్చని వాతావరణం, చదువుపై ఆసక్తి పెంచే ప్రతి చిన్న అంశం. అతను తన బిడ్డవైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే తన బిడ్డకు తాను పొందలేని అవకాశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని అతని మనసు చెప్పింది. మన దేశంలో ప్రతి కుటుంబం ఒక నిజాన్ని బాగా తెలుసు. పేదరికం నుంచి బయటపడే గొప్ప మార్గం విద్య మాత్రమే. డబ్బు పోతుంది, ఆస్తి పోవచ్చు, వ్యాపారం నష్టపోవచ్చు. కాని ఒకసారి సంపాదించిన విద్యను ఎవరూ దోచుకోలేరు. అందుకే ప్రతి తల్లిదండ్రి తన పిల్లల చేతిలో పుస్తకం ఉండాలని కోరుకుంటాడు. కాని ఆ పుస్తకం కోసం ₹1,00,000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎన్నో కలలు మధ్యలోనే ఆగిపోతాయి. ఒక కూలీ తన కూతురుని మంచి స్కూల్లో చదివించాలని అనుకుంటాడు. కాని ఫీజు విన్న క్షణంలో నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వెళ్తాడు. ఒక రైతు తన కొడుకు డాక్టర్ కావాలని కలలు కంటాడు.
కాని ప్రతి ఏడాది పెరుగుతున్న ఫీజులు చూసి గుండెల్లోనే ఆ కలను దాచుకుంటాడు. ఇదే నిజం. ఇదే ఎన్నో సంవత్సరాలుగా వేలాది కుటుంబాల కథ. కాని ఇప్పుడా కథ మారుతోంది. ఎందుకంటే మంచి విద్య అనేది డబ్బున్న వాళ్లకే కాదు, ప్రతి చిన్నారికి హక్కు అనే ఆలోచన మళ్లీ బలపడుతోంది. అలాంటి మార్పుకు ప్రతీకగా నిలిచింది మంగళగిరి సమీపంలోని నిడమర్రు ప్రభుత్వ మోడల్ పాఠశాల. ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది ఒక సందేశం. పిల్లల కలలకు ధనిక, పేద అనే తేడా ఉండకూడదు అనే సందేశం. ఇక్కడి ప్రతి ఇటుక ఒక ఆశను చెబుతోంది, ప్రతి తరగతి గది ఒక భవిష్యత్తును నిర్మిస్తోంది, ప్రతి ఆటస్థలం ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది, ప్రతి చిరునవ్వు ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ను చూపిస్తోంది. కాని ఈ పాఠశాల ఇంత ప్రత్యేకంగా ఎందుకు మారింది? ఎందుకు ఇప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు? ఎందుకు ఒక సీటు కోసం ఇంతటి పోటీ ఏర్పడింది? అసలు ఈ పాఠశాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక గ్రామంలో కొత్త ఇల్లు కడితే మొత్తం గ్రామం చూసేందుకు వచ్చేది. ఈరోజు అదే గ్రామంలో ఒక కొత్త ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తే కూడా ప్రజలు అదే ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే వారు చూస్తున్నది కేవలం ఒక భవనం కాదు, ఒక మార్పు. నిడమర్రు గ్రామంలో కూడా మొదట్లో చాలామందికి ఇదే అనిపించింది. ప్రభుత్వ స్కూలుకు ఇంత పెద్ద భవనమెందుకు? ఇంత ఖర్చు అవసరమా? ఇది నిజంగానే ప్రభుత్వ పాఠశాల అనే ప్రశ్నలు వినిపించాయి. కాని ఆ భవనం రూపం దాల్చిన కొద్దీ ఒక్కో అనుమానం ఒక్కో ఆశగా మారిపోయింది. ఒక ఉదయం స్కూల్ గేటు తెరుచుకుంది. చిన్న చిన్న పిల్లలు కొత్త యూనిఫాములతో లోపలికి అడుగుపెట్టారు. వారి కళ్లలో కనిపించింది భయం కాదు, కొత్త ప్రపంచాన్ని చూడబోతున్న ఉత్సాహం. వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారి చుట్టూ చూసి నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎందుకంటే తమ పిల్లలు ఇలాంటి వాతావరణంలో చదువుకుంటారని వారు ఎప్పుడూ ఊహించలేదు. పిల్లలకు మంచి చదువివ్వాలనే తపన ప్రతి ఇంట్లో ఉంటుంది. కాని ఆ తపనకు డబ్బు అనే అడ్డంకి ఎదురైనప్పుడు ఎన్నో కలలు ఆగిపోతాయి. అలాంటి కుటుంబాల కోసం ఈ పాఠశాల ఒక ఆశాకిరణంగా మారింది. ఒక్కసారి ఆ ప్రాంగణంలో నడుస్తున్నట్టు ఊహించండి. గేటు దాటగానే పరిశుభ్రమైన మార్గం కనిపిస్తుంది. రెండు వైపులా పచ్చని మొక్కలు, ప్రతి మూలలో పరిశుభ్రత. ఆ వాతావరణం చూసిన క్షణంలోనే ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ చదువును మాత్రమే కాదు, పిల్లల వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దాలని ఆలోచించారు. తరగతి గదుల వైపు అడుగులు వేస్తే మరో ప్రపంచం కనిపిస్తుంది. వెలుతురుతో నిండిన విశాలమైన గదులు, ప్రతి విద్యార్థి సౌకర్యంగా కూర్చునేలా ఏర్పాట్లు, బోధనను ఆసక్తికరంగా మార్చే డిజిటల్ సదుపాయాలు, పుస్తకాల్లో ఉన్న పాఠాలను కళ్ల ముందు ప్రత్యక్షంగా చూపించే సాంకేతికత. పిల్లలకు చదువు భారంగా కాకుండా ఒక అనుభవంగా మారే వాతావరణం. అయితే ఒక మంచి పాఠశాల అంటే కేవలం తరగతి గదులు మాత్రమే కాదు. పిల్లలు పరుగెత్తాలి, ఆడాలి, ఓడిపోవాలి, మళ్లీ లేచి గెలవడం నేర్చుకోవాలి. అందుకే ఈ పాఠశాలలో ఆటలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చారు. పచ్చని మైదానం, పరుగెత్తేందుకు ట్రాక్, వివిధ క్రీడలకు ప్రత్యేక స్థలాలు, పిల్లల నవ్వులతో మారుమోగే ఆట స్థలాలు. ఇవి కేవలం సౌకర్యాలు కాదు, జీవితాన్ని నేర్పే పాఠాలు. ఎందుకంటే పుస్తకం మార్కులు నేర్పుతుంది, కాని మైదానం ధైర్యాన్ని నేర్పుతుంది. ఒక చిన్నారి మొదటిసారి ఆ మైదానంలో పరుగెత్తినప్పుడు అతను కేవలం పరుగెత్తడం కాదు, తనలోని భయాన్ని దాటుతున్నాడు. ఒక చిన్నారి బంతిని మొదటిసారి గోల్లోటి పంపినప్పుడు అది కేవలం ఆట కాదు, తనపై తనకు నమ్మకం పెరుగుతున్న క్షణం. ఈ పాఠశాల ప్రత్యేకత కూడా అదే. ఇక్కడ చదువు అంటే పరీక్షలు మాత్రమే కాదు, చదువు అంటే వ్యక్తిత్వం, చదువు అంటే క్రమశిక్షణ, చదువు అంటే ఆత్మవిశ్వాసం, చదువు అంటే జీవితానికి సిద్ధం కావడం. ఈ మార్పు గురించి వార్తలు నెమ్మదిగా చుట్టుపక్కల గ్రామాలకు చేరాయి. మొదట ఆసక్తిగా చూసిన ప్రజలు తరువాత
తమ పిల్లలను ఇక్కడ చేర్పించానని నిర్ణయించుకున్నారు. ఒక తల్లి ఇలా అంటోంది, నా బిడ్డ మంచి స్కూల్లో చదవాలంటే తప్పనిసరిగా ప్రైవేట్ స్కూల్కే పంపాలని అనుకున్నాను. కాని ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఒక తండ్రి మాటల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. నేను ప్రతి ఏడాది ఫీజుల కోసం భయపడేవాడిని. ఇప్పుడు నా బిడ్డకు మంచి వాతావరణంలో చదివే అవకాశం వచ్చింది. ఇవి కేవలం మాటలు కాదు, ఇవి వేలాది కుటుంబాల మనసులో దాగి ఉన్న భావాలు. అందుకే ఈ పాఠశాలలో ఒక సీటు కోసం పోటీ పెరిగింది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందేమో అని ఆందోళన ఉండేది. ఈరోజు సీట్లు సరిపోవడం లేదనే పరిస్థితి వచ్చింది. ఇది ఒక భవనం గెలిచిన విజయం కాదు, ఇది నమ్మకం గెలిచిన విజయం. అయితే ఈ పాఠశాలను చూసిన తర్వాత ఒక ప్రశ్న అందరి మనసులో మెదులుతోంది. ఇలాంటి పాఠశాల ఒక్క నిడమర్రులోనే ఉంటుందా, లేక రేపు ప్రతి నియోజకవర్గంలోనూ కనిపిస్తుందా? అదే ప్రశ్నకు సమాధానం ఈ కథలోని తర్వాతి అధ్యాయం. ఎందుకంటే ఇది కేవలం ఒక పాఠశాల కథ కాదు, ఇది ప్రభుత్వ విద్యలో ప్రారంభమైన ఒక కొత్త ప్రయాణం. ఉదయం 8 గంటలు దాటుతోంది. నిడమర్రు గ్రామం నెమ్మదిగా మేల్కొంటోంది. రోడ్డుపై ఒక్కొక్కరిగా చిన్నారులు కనిపించడం మొదలైంది. కొందరి భుజాలపై స్కూల్ బ్యాగుంది. మరికొందరి చేతిని తల్లి పట్టుకుని నడుస్తోంది. ఇంకొందరు సైకిళ్లపై నవ్వుకుంటూ వస్తున్నారు. వారి అడుగులు ఒకే దిశగా సాగుతున్నాయి. ఆ దిశ ఒక ప్రభుత్వ పాఠశాల వైపు. ఒకప్పుడు ఇదే గ్రామంలో ఉదయం అంటే ప్రైవేటు స్కూల్ బస్సుల కోసం ఎదురుచూసే తల్లిదండ్రులు కనిపించేవారు. ఈరోజు మాత్రం పరిస్థితి మారుతోంది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తున్న తల్లిదండ్రుల ముఖాల్లో భయం కాదు, ఒక కొత్త నమ్మకం కనిపిస్తోంది. ఎందుకంటే వారు ఇప్పుడు కేవలం ఒక స్కూల్ను కాదు, ఒక అవకాశాన్ని చూస్తున్నారు. ఒక చిన్నారి గేటు దాటి లోపలికి అడుగుపెడుతున్నప్పుడు అతనికి అది సాధారణ రోజు కావచ్చు, కాని అతని తల్లిదండ్రులకు మాత్రం అది జీవితంలో ఒక కొత్త ప్రారంభం. మా బిడ్డ ఇక్కడ నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి అనే ఆశతో వారు ఆ గేటును చూస్తుంటారు. చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు, చదువు అంటే పిల్లలు ప్రతి ఉదయం ఆనందంగా స్కూలుకు రావడం, ఉపాధ్యాయుడిని చూసి భయపడకుండా గౌరవంతో పలకరించడం, కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం. ఇలాంటి వాతావరణం ఉన్న చోటే నిజమైన విద్య ప్రారంభమవుతుంది. ఒక్కసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకుందాం. చాలామందికి ప్రభుత్వ పాఠశాల అంటే మట్టి మైదానం, పాత తరగతి గదులు, పరిమిత సౌకర్యాలు గుర్తుకు వస్తాయి. కాని ఈరోజు కొత్త తరానికి అలాంటి జ్ఞాపకం కాకుండా ఆధునిక వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాల గుర్తుండే రోజులు వస్తున్నాయి. ఇక్కడ అడుగుపెట్టిన పిల్లలకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. నేను కూడా పెద్ద కలలు కనచ్చు. ఎందుకంటే వాతావరణం కూడా కలలను ప్రభావితం చేస్తుంది. చుట్టూ అందంగా, పరిశుభ్రంగా, ప్రేరణ కలిగించే వాతావరణం ఉంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం సహజంగానే పెరుగుతుంది. ఒక మంచి తరగతి గది, ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక మంచి ల్యాబ్, ఒక మంచి ఆటస్థలం, ఇవన్నీ కలిసే ఒక విద్యార్థి భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ పాఠశాల ప్రత్యేకత కూడా అదే. ఇక్కడ ప్రతి సౌకర్యం వెనుక ఒక ఆలోచన ఉంది. పిల్లలు కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడమే కాదు, జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన. ఒక చిన్నారి విజయం సాధించినప్పుడు అతను ఒక్కరే గెలవడు. అతని తల్లిదండ్రుల కష్టం గెలుస్తుంది, అతని గ్రామం గెలుస్తుంది, అతని ఉపాధ్యాయుడి శ్రమ గెలుస్తుంది, చివరకు సమాజమే గెలుస్తుంది. అందుకే ఒక మంచి పాఠశాల విలువను కేవలం భవనం పరిమాణంతో కొలవలేం. అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి జీవితమే దానికి అసలు కొలమానం. ఇప్పుడు ఈ పాఠశాలను చూసి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక కొత్త చర్చ మొదలయ్యింది. మన దగ్గర కూడా ఇలాంటి స్కూలు వస్తే ఎంత బాగుంటుంది అనే ఆశ పెరుగుతోంది. ఇదే ఒక మంచి మార్పు మొదలైన సంకేతం. ఎందుకంటే అభివృద్ధి అంటే నగరాల్లో మాత్రమే జరగడం కాదు,
ఒక గ్రామంలో ఉన్న పిల్లవాడికి కూడా నగరస్థాయి అవకాశాలు అందినప్పుడే అసలు అభివృద్ధి జరుగుతుంది. ఈ పాఠశాల ఆ దిశగా ఒక చిన్న అడుగు కావచ్చు, కాని ఆ చిన్న అడుగు రేపు వేలాది కుటుంబాల జీవితాలను మార్చే పెద్ద ప్రయాణంగా మారవచ్చు. ఒక్కసారి ఊహించండి, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి ఒక మోడల్ ప్రభుత్వ పాఠశాల ఉంటే, ప్రతి పేద కుటుంబం తమ పిల్లలను నాణ్యమైన వాతావరణంలో చదివించగలిగితే, మంచి విద్య కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గితే, ఎంతమంది పిల్లల జీవితాలు మారతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తు చెబుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విద్యపై నమ్మకం మళ్లీ పుడుతోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, మరింత బలోపేతం చేయడం మన అందరి బాధ్యత. ఎందుకంటే ప్రతి చిన్నారి కళ్లలో ఒక కల ఉంటుంది. ఆ కల నిజమవ్వాలంటే మంచి పాఠశాల, మంచి ఉపాధ్యాయుడు, మంచి అవకాశాలు అవసరం. అవి అందుబాటులోకి వస్తే పేదరికం అనే మాట కూడా ఓడిపోతుంది. ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఒక పాఠశాల ఎలా వేలాది అడ్మిషన్లకు కేంద్రంగా మారింది, ఎందుకు దూర ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు, ఇంకా ఈ మోడల్ వెనుక ఉన్న పెద్ద లక్ష్యం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల ముందు కనిపించేది నిశ్శబ్దం. ఈరోజు కొన్ని ప్రభుత్వ పాఠశాలల ముందు కనిపిస్తున్నది ఆశ. ఆ ఆశకు కారణం కేవలం కొత్త భవనం కాదు, తల్లిదండ్రుల ఆలోచనలో నెమ్మదిగా వస్తున్న మార్పు. ఎప్పుడైనా గమనించారా, ఒక కుటుంబం తన పిల్లల స్కూల్ను ఎంచుకునే సమయంలో భవనాన్ని మాత్రమే చూడదు, అక్కడి వాతావరణం ఎలా ఉంది, ఉపాధ్యాయులు పిల్లలతో ఎలా మెలుగుతున్నారు, పిల్లలకు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతోందా? ఇవన్నీ కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే మంచి పాఠశాల అనేది సిమెంట్ ఇటుకలతో మాత్రమే నిర్మించబడదు, అది నమ్మకంతో నిర్మించబడుతుంది. ఒక మంచి తరగతి గదిలో కూర్చున్న చిన్నారి తన కలలకు పరిమితులు పెట్టుకోడు. తన గ్రామం చిన్నదైనా తన భవిష్యత్తు చిన్నది కాదని నమ్మడం ప్రారంభిస్తాడు. ఈరోజు ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే సరిపోదు. కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు, ప్రశ్నించే ధైర్యం, సాంకేతికతలు అర్థం చేసుకునే సామర్థ్యం కూడా అవసరం. అలాంటి వాతావరణాన్ని కల్పించగలిగితేనే ఒక పాఠశాల నిజంగా భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఒక కొత్త ప్రశ్న అడుగుతున్నారు. ఎక్కువ ఫీజు ఉన్న స్కూలే మంచిదా, లేక మంచి విద్య అందించే స్కూలే మంచిదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న ప్రయాణంలోనే ప్రభుత్వ పాఠశాలల వైపు మరోసారి చూపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు పిల్లలను నగరాలకు పంపాలని కలలు కనేవారు. ఈరోజు మన దగ్గరే మంచి పాఠశాల ఉంటే ఎందుకు దూరం పంపాలి అని ఆలోచిస్తున్నారు. ఇది కేవలం విద్యలో వచ్చిన మార్పు కాదు, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించే మార్పు కూడా. ఒక కుటుంబం ప్రతి సంవత్సరం భారీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం తగ్గితే, ఆ డబ్బుతో పిల్లల ఉన్నత చదువుకు, నైపుణ్యాల అభివృద్ధికి లేదా కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే నాణ్యమైన ప్రభుత్వ విద్య సమాజానికి కూడా ఒక పెద్ద పెట్టుబడి. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక మంచి భవనం నిర్మించడం ప్రారంభం మాత్రమే. ఆ భవనంలో నాణ్యమైన బోధన ఉండాలి, ఉపాధ్యాయులకు అవసరమైన వనరులు ఉండాలి, పిల్లల్లో సృజనాత్మకతను పెంచే అవకాశాలు ఉండాలి, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండాలి. ఈ 4 కలిసి వచ్చినప్పుడే ఒక పాఠశాల నిజంగా ఆదర్శంగా నిలుస్తుంది. నిడమర్రు వంటి పాఠశాలలు అందుకే చర్చకు వస్తున్నాయి. అవి కేవలం ఒక భవనం గురించే కాదు, గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచన గురించి మాట్లాడేలా చేస్తున్నాయి. ఒక చిన్నారి ఈరోజు తరగతి గదిలో కూర్చుని ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత అతను ఒక ఇంజనీరు కావచ్చు, ఒక వైద్యుడు కావచ్చు, ఒక శాస్త్రవేత్త కావచ్చు, ఒక మంచి ఉపాధ్యాయుడు కావచ్చు. అతని ప్రయాణం ఎక్కడ మొదలయ్యింది అని అడిగితే, ఒక ప్రభుత్వ పాఠశాల పేలు చెప్పే రోజులు పెరగడం సమాజానికి మంచి సంకేతం. ఎందుకంటే
ప్రతి గొప్ప భవిష్యత్తు ఒక చిన్న తరగతి గదిలోనే ప్రారంభమవుతుంది.
వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.